జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజంతే కేచిత్సు కర్మ నికరేణ పరే చ భక్త్యా ముక్తిం గతా ఖలు జనా కృపయా మురారే శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తం. నమస్తే నారసింహాయ నమస్తే మధువైరినే నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను శృతులు స్మరించలేను శృతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడ ధర్మరక్షణకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురి వాసుండవయ్యా. భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని దలచి ఈ మంగళకృతిని కైవల్యము చేసితేవు. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ ఫలిపతి శయన భక్తమానస సదనా. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ. పవనాశన పీఠాయ గౌతమేతీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీనృసింహాయ మంగళం. నిత్యం శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి ధర్మపురికి వినపడేంతగా చెప్పాలి. హారతి కళ్ళకెత్తుకోండి. ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద లక్ష్మీ నృసింహ గోవింద ధర్మపురి లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. ఈరోజు పరమ విశేషం క్షీరాబ్ది ద్వాదశి. అందుకనే చూడండి వెంకటేశ్వర స్వామి అక్కడున్న కపిల తీర్థమే వచ్చిందా అన్నట్టుగా వరుణదేవుడు కాస్త మనల్ని సంప్రోక్షణ చేశాడు. తిరువనంతపురం మహాసముద్రం అవి కొద్దిగా సముద్రుడి నీళ్లు సంప్రోక్షణ చేశారు. మరి ధర్మపురి మామూలా? యమధర్మరాజు ఉన్నారు, నరసింహుడు ఉన్నారు. ఎంతో విశేషమైన క్షేత్రం. గోదావరి నది అక్కడ సజీవంగా ఎంతో అనుగ్రహిస్తుంది. ఆ గోదావరి తల్లి కూడా రాబోయే పుష్కరాలు వస్తున్నాయి. ఆ గోదావరి తల్లి కూడా మనల్ని కూడా సంప్రోక్షణ చేసింది. ఒక్కసారి గట్టిగా గోవింద చెప్పి ఆ పుణ్యాన్ని కోటి దీపోత్సవంలో కోటింతలుగా మనందరం పొందుదాం. లక్ష్మీ నృసింహ గోవింద వెంకటరమణ గోవింద. తిరువనంతపురం